శ్రావణలక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు. శ్రావణం నేటి విశేషం అనే ఈ ధారావాహిక శీర్షికని అశేష ప్రజానీకము సంపూర్ణమైనటువంటి ఆదర అభిమానాలతో నిరంతరం చూస్తున్నందుకు ఫోనుల ద్వారా, ఈమెయిళ్ళ ద్వారా, మెసేజ్ల ద్వారా తమ ఆనందాన్ని ప్రకటిస్తూ 1-2 సందేహాలని కూడా అడుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈరోజు శనివారం కాబట్టి శనివారం నాడు శ్రీ వెంకట ఈశ్వర వ్రత ఆచరణాన్ని మనం చెయ్యాలని కిందటి శనివారం అనుకున్నాం. కాబట్టి ఆ శనివార వ్రత విధానంలో భాగంగా ఆ శ్రీ మహావిష్ణువు గురించిన మరికొన్ని విశేషాలని ఈ వారం తెలుసుకున్నాం. ముందుగా అమ్మవారిని, రాముల వారిని ప్రార్థించుకుందాం. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించిన ఇంకా విశేషాలే ఉంటాయి అనుకుంటాం. అన్ని విశేషాలకి సశేషం శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర. ఇప్పుడు ఈ శనివారం నాడు కొన్ని విశేషాలు అనుకుందాం. వెంకటేశ్వర స్వామి 7 కొండల ముద్ద పైన కదా ఉంటాడు. ఏ కొండకి ఆ కొండకి ఫలాని 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 కొండ అని విభజించి చెప్పే అవకాశం ఎవ్వరికీ ఏ విధంగానూ ఉండదు కదా. అంచేత ఆ ముద్దని ఒక్కొక్క కొండకి, అంటే ఆ కొండలో ఉన్నటువంటి ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరు ఏ విధంగా వచ్చిందో క్రమంగా అనుకుంటూ వెళదాం. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. ఇవి 7 పర్వతాల పేర్లు. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. ఏమిటి పేర్లన్నీ ఎలా వచ్చాయి? ఏదైనా ఒక పేరు రావాలి అంటే దానికో అర్థం ఉంటుంది కదా. అందుకని ఆలోచించుద్దాం. ముందుది గరుడాద్రి. ఎలా వచ్చింది ఈ పేరు? ఆ వైకుంఠంలో మేరు అనే పర్వతం ఉంది. మేరు ఆ పర్వతం పేరు. బంగారపు పర్వతం అని చెప్తారు. అందుకేనండి మేము పురాణాలు నమ్మం. బంగారంతో పర్వతం ఉంటుందా? అదే నిజమైనట్లయితే ఆ బంగారం అంతా వాళ్ళు వీళ్ళు హారాలు నగలు అక్కడ ఉండేటువంటి వాళ్ళు చేసేసుకుంటే ఆ పర్వతం తరిగిపోతుంది కదా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. దాని అర్థం అది కాదు. ఏ సూర్యుడు అలా ఉదయిస్తాడో ఆ ఉదయించినటువంటి సందర్భంలో ఉదయించిన సూర్యకిరణం ఒక విధమైనటువంటి కోణంలో అలా ఆ పర్వతం మీద ప్రసరిస్తే ఏ పర్వతం బంగారపు పర్వతంలా మెరుస్తూ కనిపిస్తుందో దాన్ని మేరు పర్వతము అన్నారు. ఇక్కడే కాదు, మనకి 7 సముద్రాలు చెప్తారు. పాల సముద్రం,
అలాగే పెరుగు సముద్రం, అదే తీరుగా తేనెతో ఏర్పడ్డ సముద్రం, ఇలా మామూలుగా 7 చెప్తారు. పాల సముద్రం ఉందా? ఆ పాల సముద్రం ఒకరోజు అయ్యేసరికి దుర్వాసన వచ్చేది, గడ్డగట్టిపోదు, ఏమిటే మాటలు అంటాం. కానీ ఒక్కసారి నిజాన్ని కానీ మనం ఆలోచించి చూసినట్లయితే, ఇక్కడ ఎలా అయితే సూర్యుని యొక్క ఒక కిరణం ఆ విధమైనటువంటి కోణంలో పడితే ఏ పర్వతం బంగారపు రంగుతో మెరుస్తూ కనిపిస్తుందో దాన్ని మేరు పర్వతం అని అన్నారో, అదే తీరుగా ఏ కిరణం ఏ విధమైనటువంటి కోణంలో ఆ సముద్రం మీద పడితే తెల్లగా కనిపిస్తూ ఉంటుందో, అబ్బో పాల్లా ఉందండి సముద్రం అని అంటామో, అది పాల సముద్రం. దాన్నే క్షీర సముద్రం అన్నారు తప్ప మనం అనుకునే పాలు అవి పొంగడాలు, ఓ రోజు అయ్యేసరికి కుళ్ళిపోవడాలు, ఏదో అయిపోవడాలు అనుకోకూడదు. అంచేతనే పురాణంలో ఏ విషయం ఉన్నా ఒక క్షణం బుర్రబెట్టి ఆలోచించాలి. ఒకవేళ మన బుద్ధి స్థాయికి అర్థం కానిదిగా ఉంటే పండితుల్ని అడిగి ఆ విశేషాన్ని తెలుసుకుని అనుమానాన్ని నివృత్తి చేసుకోగలగాలి. ఇదే విధంగా వరుసగా అన్ని సముద్రాలు కూడా. ఇక్కడ పర్వతం, మనం అనుకున్నటువంటి మేరు పర్వతం ఉంది కదా, ఆ మేరు పర్వతం చాలా అద్భుతంగా ఉంటే అందరూ వచ్చి నమస్కరిస్తూ ఉండేవారు. ఎందుకని? సొరగురి చుట్టునన్ బవరి చుట్టెదవేల దినేశ. సూర్యుడు ఉదయం అక్కడ ఉదయించి సాయంత్రానికి అలా అస్తమిస్తూ ఉంటే అక్కడి వాళ్ళందరూ కూడా సూర్యుడు ఎలా తిరుగుతున్నాడో చూడండి ఈ మేరు పర్వతం చుట్టూరా అనుకుంటూ ఉండేవారు. నిజానికి వాళ్ళు దేవతలు, వాళ్ళకి తెలుసు, కానీ మనకి అర్థమయ్యేటటువంటి తీరులో అలా అనుకుంటూ ఉండేవారు. దాంట్లో దేవతలందరూ తమదైనటువంటి తపోధనాన్ని దాచుకునేవారు అని కూడా శాస్త్రం చెప్తుంది. అంటే అంతటి తపశ్శక్తితో నిరంతరం అలా ప్రకాశిస్తూ ఉండేది ఏదో అది మేరు పర్వతం. అలాంటి పర్వతానికి సరిగ్గా సమానంగాను, అలాంటి పర్వత ఆకారంగాను ఇంకో పర్వతం కొద్ది దగ్గరలో కనిపించేది. అప్పుడు అందరూ దానికి కుమారమేరువు అని పేరు పెట్టుకున్నారు. కుమారమేరువు. తండ్రి ఎలా ఉంటాడో సరిగ్గా అదే విధంగా పుత్రుడు కూడా ఉన్నట్లయితే ఏమంటారు? అబ్బో, ఆ నాన్న నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు ఈ కుర్రాడు అందరూ. ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్. ఆలోచించి చూడండి, ఓ దీపం ఉంది, ఆ దీపం నుంచి మరో దీపం వెలిగించాం. ఈ దీపం ఎలా ఉందో, ఎంత ప్రజ్వరిల్లుతూ కనిపిస్తోందో, అదే విధానంతో మరో దీపం కూడా ఉంటే అబ్బో, సరిగ్గా ఆ దీపం ఈ దీపం సమానంగా ఉన్నాయండి. ఆ ఒత్తిలో కానీ, మంటలో కానీ, ప్రకాశంలో కానీ అనుకుంటాంగా. అలాగే ఈ మేరు పర్వత ఆకారంలోనే ఇంకో పర్వతం అంత పెద్ద స్థాయిలో పరిమాణంలో కాకుండా చిన్నగా ఉంటే అందరూ కూడా కుమారమేరువు అన్నారు. మొట్టమొదటి పేరు మేరువు. ఆ మేరువు ఇక్కడ కుమారమేరువు దగ్గరికి వెళ్ళింది. ఈ కుమారమేరువు చాలా అద్భుతంగా ఉండేసరికి, చాలా ఆనందదాయకంగా ఉండేసరికి మేరు పర్వతం అంతటి పరిమాణంలో లేకపోయినప్పటికీ కూడా బాగా దేవతలు, సిద్ధులు, సాత్యులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, అభోవిహంగులు ఇంకా అందరూ కూడా ఈ కుమారమేరు దగ్గరకు వచ్చి ఎవరి ఆటలు ఏవైతే ఉంటాయో అట్లన్నింటినీ ఆడుకుంటూ ఉండేవారు. ఈవేళ చదరంగం అనుకుంటున్నామే, ఆ చతురంగాన్ని, అంటే 4 విధాలైనటువంటి అంగాలు ఉంటాయి దాంట్లో, అది మరోసారి అనుకుందాం. ఆ చతురంగ క్రీడ, అదే చదరంగం అనుకుంటున్నామే, అదిగో అది కొందరు ఆడేవాళ్ళు. అక్షాలు అంటే జోదం కొందరు ఆడేవాళ్ళు, సొమ్ములి కాదు మామూలుగా.
అదే తీరుగా ఎవరెవరికి సంబంధించిన ఆటలు ఉంటాయో ఆ తీరు ఆటల్ని ఆ లోకానికి సంబంధించిన వాళ్ళు, అంటే యక్షలోకానికి, గంధర్వలోకానికి, కిన్నెర లోకానికి, కింపురుష లోకానికి, వాళ్ళ లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఏవి ఆడుకుంటూ ఉంటారో ఆ ఆటలన్నీ ఆడుకుంటూ ఉండేవారు అక్కడ. అంచేత మేరు పర్వతం ఏదుందో దానికి దగ్గరగా ఉండేసరికి ఇది కుమారమేరు అయితే ఇంకో పర్వతం, ఆ కుమారమేరు కాస్త వీళ్ళందరూ ఆనందాన్ని పొందుతూ ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటే, మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటే దాని పేరు ఆనందాద్రిగా అయింది. ఆ ఆనందాద్రి అని అనిపించుకునే ఈ కుమారమేరు మీద అందరూ క్రీడలు అంటే ఆటలే ఆడుకుంటూ ఉంటే ఈ ఆనందాద్రి క్రీడాద్రిగా అయింది. ఇప్పుడు చూడండి, మేరు పర్వతం సమీపంలో కుమారమేరు, ఆ కుమారమేరు పర్వతం చక్కనైనటువంటి ఆనందానికి నిలవేసరికి ఆనందాద్రి, ఆ ఆనందాలన్నీ కూడా ఈ విధమైన క్రీడలకు సంబంధించినవి కావడంతో ఇది క్రీడాద్రిగా అయ్యింది. ఇలా ఉన్న కాలంలో శ్రీ మహావిష్ణువు ఒక ఆలోచన చేశాడు. కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి పూర్తిగా భక్తి విశ్వాస శ్రద్ధలు తగ్గిపోతాయి కాబట్టి, కేవలం కోరికల్ని కోరుకోవడం మాత్రమే వాళ్ళ జీవిత లక్ష్యం గమ్యంగా ఉండబోతోంది కాబట్టి, ఎవ్వరికీ ఎంత కోరిక వాళ్ళు అనుకున్న దానికి మించి తీర్చబడినా మళ్ళీ కోరికలు అలా కోరుకుంటూనే పోతారు. కాబట్టి వీళ్ళందరినీ ఉద్ధరించాలి అంటే, అలా పైకి తేవాలి అంటే ఖచ్చితంగా ఈ వైకుంఠానికి నమూనాని భూలోకంలో చోట ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు ఆయన. శ్రీ మహావిష్ణువు లక్ష్మితో కూడా సంప్రదించాడు. పూర్వపు ఇతిహాస పురాణాలను కానీ గమనించినట్టయితే నాకు ఇలా అనిపించింది, నేను చేసేసాను అని అయిపోయిన తర్వాత చెప్పడం కానీ, ప్రారంభించేసి కొంత దూరం అయ్యాక అప్పుడు చెప్పడం కానీ ఉండేది కాదు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగేవారు. పురాణ ఇతిహాసాలను చదివితే ఇలా భార్యని సంప్రదించాలని, భార్యకి ఏదైనా ఆలోచన వస్తే భర్తతో ఆ విషయాన్ని చెప్పి ఏం చేద్దామని అలా ముచ్చటించడం కానీ, ఆ విషయం ఏదుందో అది చెయ్యాలి అనే ఆలోచన కలుగుతుంది. అప్పుడు నేడున్నటువంటి విధంగా ఆలుమగలు దూరాతి దూరంగా వెళ్ళిపోవడం, కుటుంబ ఛిద్రాలు కలగడం, దాని ద్వారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ అత్తమామలకి తల్లిదండ్రులకి చెప్పలేని మనస్తాపం, బుద్ధి క్షోభం ఏర్పడడం ఉండదు. అందుకోసం వాళ్ళు పురాణాలను రాశారు. సరే, ఇలా అయినటువంటి ఈ క్రొత్త యుగంలో ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు కలియుగంలో జనం అందరూ కూడా ఇలా వాంఛలు, కోరికలు వీటి మీదే దృష్టిని అలా ఉంచేస్తారనే ఆలోచనతో గరుడుని పిలిచాడు. గరుడా, నువ్వు సర్వసమర్థుడివి, శక్తివంతుడివి. నేను నా భార్య అయినటువంటి లక్ష్మి ఇరువురు నీ మీద అలా కూర్చుంటే మా ఇద్దరి భారాన్ని కేవలం నేల మీద నడవడం కాకుండా మేము అడిగినంత ఎత్తుకి ఆకాశానికి తీసుకుపోతున్నటువంటి అంతటి దృఢ శరీరం కలిగిన వాడివి. అంచేత నాదో చిన్న ఆలోచనయ్యా, ఈ వైకుంఠంలో ఈ మేరువు, కుమారవేరువు, ఆనందాద్రి, క్రీడాద్రి కనిపిస్తుందో, ఇలాగే వైకుంఠంలో ఏవేవి ఉన్నాయో అన్నిటికీ సరైనటువంటి ప్రతిబింబాయమానంగా ఇలాగే అంటే నమూనా వైకుంఠంలా ఒక్కసారి భూలోకంలో ఈ మొత్తం వైకుంఠాన్ని అక్కడ దానికి నమూనాగా ఉండేలాగా ఏర్పాటు చేయి అన్నారు. గరుడు సాష్టాంగపడి, స్వామి
ఎంతటి మహా అదృష్టవంతుణ్ణి నేను, ఈ అవకాశం నాకిచ్చావే, ఎందరో ఉన్నారు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పరమ సంతోషాన్ని పొందుతున్నాను అని తీవ్రంగా ఆలోచించాడు. ఇది విశేషం. నువ్వు పట్టుకెళ్ళి అక్కడ పెట్టు, అర్థమైందా? ఇలా కాదు, నువ్వు ఆలోచించు. గరుడు బాగా ఆలోచించాడు. ఇంతకుముందు వైకుంఠంలోనే తాను ఉంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ వైకుంఠానికి నమూనాని భూలోకంలో ఏర్పాటు చేయవలసి ఉన్నాడు కాబట్టి మరి కాస్త పెద్దవైనటువంటి కళ్ళతో చూశాడు మొత్తం వైకుంఠాన్ని. ఆకాశగంగతో పాటు అనేకమైనటువంటి నదులు అలా ఓ చోట చేరి బ్రహ్మాండమైనటువంటి తీర్థాలు. తీర్థం అంటే దేవుని సమక్షంలో ఉండేటటువంటి జలాన్ని తీర్థము అంటారు. అదిగో అలాంటి తీర్థాలన్నింటినీ భూలోకంలో ఏర్పాటు చేయాలి. బాగుంది. ఇక్కడి నుంచి నేను వైకుంఠపు నమూనాని ఏర్పాటు చేయాలి కాబట్టి అనేకమైనటువంటి తీర్థాలు ఉండేలా చేయాలి. 1. 2, ఎంత పరిమాణంలో వైకుంఠం ఉందో అంత పరిమాణానికి కొద్ది తక్కువగా ఆ నమూనా వైకుంఠాన్ని భూలోకంలో ఏర్పాటు చేయాలి. 3, ఏ ప్రదేశంలో ఈ బ్రహ్మాండమైనటువంటి వైకుంఠపు నమూనాని ఏర్పాటు చేసినట్టయితే అది బాగా అభివృద్ధి చెందుతుందో అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం మనం? నీటి వసతి ఉందా? గాలి చక్కగా వీచే అవకాశం ఉందా? మంచి వెలుతురు బాగా వస్తూ ఉంటుందా? రాకపోకలకి సరిపోయినటువంటి అన్ని రహదారులు ఏర్పాట్లు ఉన్నాయా లేదా? సముద్రానికి దగ్గరగా ఉండి సముద్రం ఆటు పోటు కాలంలో ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశమేనా? దగ్గరగా దేవాలయాలున్నాయి. ఇలా ఎలా అయితే మనం ఆలోచిస్తామో మనకున్నటువంటి స్వల్ప పరిమాణపు బుద్ధితో అలాంటి మహానుభావుడైనటువంటి గరుడు మనమే ఇలా ఆలోచిస్తే ఆయన ఇంక ఏ స్థాయిలో ఆలోచించుంటుంటాడు. అలా ఆలోచించి సరే అని అనుకుని వైకుంఠపు నమూనాని ఒకటి ఏర్పాటు చేసుకుని తనకు తానే వెంటనే ఒకసారి ఆ మొత్తం అంతటినీ ఏర్పాటు చేసుకుని బాగా గుర్తుంచుకోండి, తూర్పు సముద్రానికి పడమరగా పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు సువర్ణముఖి అనే పేరు కలిగిన నది ఉంది. దానికి నిజమైన పేరు సువర్ణముఖరీ నది. ఆ సువర్ణముఖికి ఉత్తరంగా ఉండేలా ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. వాస్తు అనేది శాస్త్రంలో ఉన్నటువంటి మాట నిజమే, కానీ ఏమాత్రము దాని గురించి ఏ విధమైన పరిజ్ఞానము లేనటువంటి వాళ్ళు ఎందరెందరో అంచేత వాస్తుశాస్త్రం ఇలా చెప్పింది, ఇలా చెప్పింది, అలా చెప్పింది అని సొమ్ముల్ని దండుకుంటూ ఉంటే ఎంతో బాధ అని అనిపిస్తూ ఉంటుంది, అని ఏం చేయలేని స్థితి. అంచేత ప్రేక్షకులైనటువంటి మీరందరూ ఒక్కటే చెయ్యాలి, ఇటువంటి కల్తీ శాస్త్రం లోకంలోకి ప్రచారం కాకుండా ఉండాలంటే. అయ్యా చాలా గొప్పగా చెప్పారు అనేకమైన విశేషాలు. ఏ గ్రంథంలో వాస్తుకి సంబంధించిన దాంట్లో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ప్రకారం మీరు చెప్పారో ఒకసారి చెప్పండి అని మీరు ప్రత్యేకంగా అభిప్రాయాల్ని రాస్తారే, అలా రాసినట్టయితే మళ్ళీ ఆ నోళ్ళు అలా ఆగిపోతాయి. ఇట్లాంటి ప్రచారాల్ని చెయ్యవు. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే బాగా ఆలోచించాడో గరుడు, ఆ సువర్ణముఖరీ నది, దాన్నే సువర్ణముఖీ నది అంటారు, దానికి ఉత్తరంగా ఇందాక అనుకున్నటువంటి ఆ తూర్పు సముద్రానికి పడమరగా కానీ పెట్టినట్లయితే అది వాస్తు విధానానికి మంచి అనుకూలతని కలగచేస్తుంది అని గమనించి వెంటనే ఆ వైకుంఠానికి సరి అయినటువంటి నమూనా పర్వతాన్ని ఏర్పాటు చేసిన గరుడు అంత బరువైనటువంటి దాన్ని ఏమాత్రమూ కదలకుండా అక్కడ స్థాపన చేశాడు. క్రతయుగానికి పూర్వం, క్రతయుగంలో కాదు.
కాబట్టి ఏ శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని మనం ఈవేళ చూస్తున్నామో అది ఈవేళ కట్టింది కృష్ణదేవరాయల కాలంలో కట్టింది, అంతకుముందు ఉన్నది అని చారిత్రకులు రాస్తారే, అది ఏమాత్రము నిజమైనటువంటి మాట కాదు కాదు కాదు. మనం పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి సరైనటువంటి విశేషాలని గమనిస్తే తెలిసి తీరుతుంది. దానికి సాక్షిగానే ఎక్కడా లేనటువంటి విధంగా తిరుమలలో పర్వత పంక్తి ఒకటి కనిపిస్తుంది. బాగా గుర్తుంచుకోండి, ఎంత ప్రాచీనమో ఈ తిరుమల క్షేత్రం ఆ పర్వత పంక్తి మనకి తెలియచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేరు పర్వతం, కుమారమేరు ఆనందాద్రిగా అయితే, అదే క్రీడాద్రిగా అయితే ఆ క్రీడాద్రి ఇలా మొత్తానికి భూలోకంలోకి అంత పరిమాణంతోనూ వచ్చి గరుడును తెచ్చినటువంటి అద్రి కాబట్టి, గరుడి చేత స్థాపింపబడ్డటువంటి అద్రి పర్వతం కాబట్టి గరుడాద్రి అయి. బాగా గుర్తుంచుకోండి, ఎన్ని పేర్లు మారి మారి వస్తుందో. ఏదైనా ఒక ఇతివృత్తాన్ని పురాణ ఇతిహాసాల్లో చెప్పేటప్పుడు దాన్ని కళ్ళలో ఊహించుకోవాలి, కానీ ఈ చెవితో విని ఆ చెవితో విడిచేస్తే వంట పట్టే అవకాశం ఉండదు. ఇలా ఉన్నటువంటి ఈ గరుడాద్రి ఇక్కడికి రాగానే వెంటనే అందరికీ తెలిసిపోయింది. యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, దేవతలు, రాక్షసులు అందరికీ అర్థమైపోయింది, అబ్బో అక్కడికి వెళ్ళిపోతుందని. ఏదైనా ఊరికి సమీపంగా ఏవేవేవో వచ్చేసినట్లయితే, అంటే ఉదాహరణకి సముద్రం మీద వెళ్లేందుకు నౌకలకి సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ఏదైనా బ్రహ్మాండమైనటువంటి భవంతులు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటే, అలాగే ఏదైనా రాజధాని నగరం దానికి పక్కగానే వస్తూ ఉంటే వెంటనే అందరూ కూడా ఏం చేస్తున్నారు, అక్కడ ఇదిగో ఇది వస్తుంది కాబట్టి మనం 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 నివాసం ఏర్పాటు చేసుకుందామని ఎలా అయితే ఈవేళ అనుకుంటున్నారో, ఈ ఆలోచనకి పూర్వం మూలం నాంది ఎక్కడంటే గరుడు. అక్కడ వైకుంఠంలో అనేకమైనటువంటి అమోఘమైనటువంటి ఆ నదులన్నీ ఒకసారి ఒక చోటగా కనిపిస్తూ ఉంటే 365 తీర్థాలు ఉండే విధంగా ఏర్పాటు చేసి దాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. గమ్మత్తు ఏమిటంటే 365 తీర్థాలు ఉన్న ఎంతో వర్షం, అది పర్వతం కాబట్టి పైనుంచి పడ్డ మొత్తం ఒకసారి అలా కారిపోవడం ఉండదు, అక్కడే ఉంటాయి ఆ నదులన్నీ కూడా. 365 నదుల సమూహంగా కనిపిస్తూ ఉంటుంది తిరుమల. ఈవేళ మనం సరిగా దాన్ని ఏర్పాటు చేసుకోలేక, సంరక్షించుకోలేక మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వెడితే 25 ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి అలాంటి సరస్సులు ఇంకా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. 25 కనిపిస్తున్నాయి, కనిపించనివి 108 ఉన్నట్లుగా పురాణం తెలియచేస్తుంది. పేర్లతో సహా గుర్తుంచుకోవాలి. అంచేత అలాంటి అమోఘమైన తీర్థాల నిలయం ఈ నమూనా వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రం. బాగా అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడైతే ఇలా తీసుకొచ్చాడో గరుడు అన్నాడు, పక్షి జాతి అందరినీ పిలిచాడు. పక్షి జాతి అంటే పిచ్చుకల దగ్గర నుంచి పెద్ద రెక్కలు కలిగినటువంటి ఆ అమోఘమైనటువంటి రాబందుల వరకు అన్నిటినీ పిలిచి, మీరు మీ జాతులన్నిటినీ ఇక్కడ వృద్ధి చేయండి అన్నాడు. అయ్యో గరుడా, నువ్వు మా అందరికీ కూడా పక్షి రాజువి, గా ఇంద్రుడివి. ఖా అంటే ఆకాశంలో, గా తిరిగేటటువంటి ఏ జాతి మాదో మా జాతి అందరికీ కూడా ఇంద్రుడివి, నువ్వు పరిపాలకుడివి, అమోఘమైన అధ్యక్షుడివి, నువ్వు చెప్పే కాదంటావా అని వెంటనే ఈ పక్షులన్నీ అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వెళ్తుంటే, ఎంతో తెలివితేటలు కలిగినటువంటి బుద్ధివంతుడు కాబట్టి గరుడు చూస్తూ ఉండగా వైకుంఠంలో ఏ విధమైనటువంటి దేవతా వృక్షాలున్నాయో
అన్ని వృక్షాలని అక్కడ స్వయంగా తెచ్చి అలా ఉంచేశాడు. ఈవేళ వృక్షాన్ని పెకలించి జాగ్రత్తగా అక్కడ బాతేస్తున్నాం సరే, దీనికి మూలం పురాణాల్లో కనిపిస్తుంది. మొత్తం అన్ని వృక్షాలని అలా పెట్టగానే ఏ వృక్షము ఏ జాతి పక్షికి అనుకూలమో ఆ వృక్షం మీద కొన్ని గూళ్ళు కట్టుకుని, కొన్ని ఆ చెట్ల కొమ్మల మీద ఉంటూ, కొన్ని ఆ చెట్ల మొదటి భాగంలో ఉంటూ, కొన్ని కలుగులలో ఉంటూ, ఇలా వేటికి ఏది నివాస స్థావరంగా అవుతూ ఉంటుందో అలా పక్షులన్నీ ఉండడం ప్రారంభించాయి. ఎంతో ఆనందమైంది. గరుడు మరీ సంతోషించాడు. పక్షులు కూడా మరే ఆనందపడ్డాయి. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ఆ భార్య అయినటువంటి లక్ష్మీదేవితో రాబోతున్నాడనే వార్త బాగా అర్థమైపోయిందో, లక్ష్మీ నారాయణులు ఇరువురు ఇచ్చేస్తున్నారని తెలియగానే కశ్యపత్రి భరద్వాజ విశ్వామిత్రోద గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ. వెంటనే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, ఇదిగో మొత్తం సప్త మహర్షులు కూడా అక్కడే వచ్చి తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. అగస్త్య ఆయన, ఇంకా అందరున్నారో మహర్షులు నిత్యం తపస్సు మాత్రమే వాళ్ళ జీవిత గమ్యం ధ్యేయంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే తపస్సులు మొదలుపెట్టారు. బాగా గుర్తుంచుకోవాలి. కంచి కామకోటి పీఠ అధిపతులు ఓసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉండేటటువంటి మూల్పూరు అనే పేరు కలిగిన ఒక గ్రామానికి వచ్చారు. ఇప్పుడు ఆ జిల్లా మారిందేమో నాకు తెలియదు, కానీ మూల్పూర్ అనే గ్రామం ఇప్పటికీ ఉంది. అక్కడికి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి, అయ్యా ప్రతి సంవత్సరం అందరం గ్రామస్తులు సమావేశం కావడం, ఇక్కడ శివాలయాన్ని కట్టాలి అని అనుకుంటూ ఉండడం, సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, మర్చిపోవడం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతోంది. పెద్దలు కాలం చెల్లి వెళ్ళిపోతున్నారు. పిల్లలు అయినటువంటి మేము ఏం చేయాలో తెలియకలా ఉండిపోతున్నాం. తగినంతటి ఆర్థికమైన స్తోమత మాకు లేదు. ఎలా మేము శివాలయాన్ని కట్టగలం అని అడిగారు. కంచి కామకోటి మహానుభావులైనటువంటి ఆ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు నడిచే దేవుళ్ళు ఆయన్ని అడిగారు. ఆయన చిరునవ్వు నవ్విదో పెద్ద విషయం కాదయ్యా, ఏ స్థలంలో అయితే మీరు ఓ శివాలయాన్ని కట్టాలనుకుంటున్నారో అక్కడ రోజు 1 గంట సేపు భజన చేయండి. ప్రదోషకాలంలో అంటే సాయంకాలం అవడం, రాత్రి చీకటి ఇంకా రాకపోవడం, ఆ రెంటికి మధ్య ఉండే కాలాన్ని ప్రదోషకాలం అంటారు. కాబట్టి శంకరుడు తాండవం అనే నృత్యాన్ని చేస్తుంటే అమ్మవారు లాస్యం అనేటటువంటి దాన్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సమయంలో భజన చెయ్యండి అన్నారు. అందరూ అనుకున్నారు, ఈయన మఠానికి అధిపతి కదా, ఈయన చేతిలో కొన్ని వేల మంది ఉంటారు కదా, అమాంతంగా ఇదిగో ఇంత ఇస్తున్నాను మీరు కట్టేసుకోండి అంటే ఆనందంగా కట్టేసుకుందాం అని ఆలయ నిర్మాణాన్ని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగిన ఎందరెందరో ఈ ఆలయాన్ని కడితే ఏదో తృణమో పణమో దాంట్లో మిగులుతుంది అనేటటువంటి లక్షణం కలిగిన నిర్మాతలు, అంటే నిర్మాణాన్ని చేయగలిగిన వాళ్ళందరూ వచ్చారు దాంట్లో కూడా. ఆయన ఈ మాట చెప్పగానే అందరూ పారిపోయారు. అప్పుడు ఆ ఊళ్ళో పెద్దలైన వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నడిచే దేవుడైనటువంటి ఆయన అన్న మాట వేదంతో సమానం కాబట్టి మనం ఇక్కడ భజన చేద్దాం అని మొదటి రోజున 10, అలా వారానికి 30, ఆ నెల అయ్యేసరికి 100 మంది, ఆ కొంతకాలం అయ్యేసరికి ఊరంతా వచ్చి తపస్సు చేయాల భజన చేయడం మొదలెట్టారు. అంతే. ఎక్కడో విదేశాల నుంచి ఒక ఆయన వచ్చాడు, నేను శివాలయం కడదామని వచ్చాను, ఇక్కడ కట్టబోతున్నారనే వార్త విన్నాను, నా విరాళం ఇంత. అంతే. ఆ వ్యక్తి ఎప్పుడైతే విరాళం ఇచ్చాడో ఉదార బుద్ధితో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా శివాలయం నిర్మాణం అయింది. ఇప్పటికీ మీరు వెళ్ళి చూడొచ్చు. అంటే ఏమన్నమాట, ఏదైనా ఒక కార్యం కావాలి అంటే
తపశ్శక్తి అతి ముఖ్యమనే యథార్థాన్ని గమనించుకుని తీరాలి. అంత గొప్పగా ఆలయం నిర్మితమైంది అక్కడ. ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా మహర్షులు అక్కడికి వచ్చి విపరీతమైనటువంటి తపస్సుని చేస్తూ ఉంటే, ఏ తపస్సు ఏ భూమిలో చేయబడుతోందో ఆ తపశ్శక్తి ఆ భూమికి సంప్రాప్తించింది. ఎంత గొప్ప విషయం గమనించండి. మేరు పర్వతం, కుమార పర్వతం, మేరు పర్వతం, కుమారమేరు పర్వతం. కుమారమేరువు ఆనందాద్రి అయితే పేరు మార్చుకుని, ఆనందాద్రి పేరు మార్చుకుని క్రీడాద్రి అయితే, ఆ క్రీడాద్రి వైకుంఠానికి ప్రతిబింబంగా ఉండేందుకని గరుడు భూలోకానికి తెచ్చిపెడితే అది గరుడాద్రిగా మారితే ఇన్ని మార్పులు జరగడం ప్రారంభించాయి. ఎప్పుడైతే లక్ష్మీ నారాయణులు ఇక్కడికి రాబోతున్నారో, మహర్షులందరూ తపస్సు చేసుకుంటున్నారో, అనేకమైనటువంటి దేవతా వృక్షాలు మాత్రమే, రాక్షస వృక్షాలు లేవు. ఆ దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహర్షులందరూ తపస్సులు ప్రారంభిస్తూ ఉంటే, పక్షులన్నీ కూడా తమకి అనుగుణమైనటువంటి నివాసాలుగా వాటిని మార్చుకుంటూ ఉంటే, చెప్పలేనటువంటి ఆ దైవ వాతావరణం అక్కడ ఏర్పడిపోయింది. గమనించి చూడండి. ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ స్థలంలో సంతోషంగా గరుడు ఒకసారి చూశాడు, ఎంత బాగా ఉంది అని. చూసుకుని తనకు తాను ఆనందించి, ఏమిటనుకున్నావో శ్రీ మహావిష్ణువు, నేను ఇంత చేశాను అల్లా. మౌనంగానే ఉన్నాడు. ఒకే ఒక యథార్థాన్ని గుర్తుంచుకోవాలని చెప్తుంది పురాణం. ఒక్కోడు నేను ఇంత చేశా, అంత చేశా, అంత చేశా, ఇంత చేశా అంటాడు. వాడు కబుర్లు చెప్పేవాడు. నిజమైనటువంటి పనిని చేసినటువంటి వాడు మామూలుగానే ఉంటాడు. ఏ విధంగానూ తన నోటి నుంచి తాను ఇంత చేశానేటటువంటి ఆత్మ అంటే తనని వికత్తనం అంటే పొగుడుకోవడం చేయడు. పని చేసేవాడు మాట్లాడడు, పని చేయని వాడు మాట్లాడకుండా ఉండలేడు. ఇలా ఉండగా శ్రీ మహావిష్ణువుకు ఆలోచన కలిగింది. లక్ష్మి, గరుడు భూలోకంలో మనం చెప్పిన విధంగా చాలా బాగా ఏర్పాటు చేసి ఉంటాడు కదా, ఓసారి అలా వెళ్ళి చుట్టపు చూపుగా చూసేద్దామా అన్నాడు. అయ్యో, నాకు అదే అనిపిస్తోంది. ఒక్కసారి మనం భూలోకానికి వెళ్ళి ఆ గరుడు తెచ్చినటువంటి గరుడాద్రి ఎలా ఉందో చూద్దాము అని ఇద్దరూ కలిసి బయలుదేరాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని గ్రహించాడు మహానుభావుడైనటువంటి ఆంజనేయుడు. అంజని పుత్రుడు కాదైన అంజన పుత్రుడు. అంజనాసుత శ్రీమాన్ అంజనా హనుమాన్ అంజనాసూను. అంజని పుత్రుడు అంటారు. అంజని సరి కాదు, అంజన సరైనటువంటి మాట. ఆంజనేయుడు ఈ విషయాన్ని గమనించి, ఇంతమంది వస్తే నేను దీన్ని నా జన్మస్థలంగా, ఇక్కడే నేను పుట్టాను కాబట్టి నా జన్మస్థలంగా దీన్ని చేసుకోవడం నా ఎంత అదృష్ట కారణం. ఇది పరమ సంతోషాన్ని పొందుతూ ఆ లక్ష్మీ నారాయణులు రాబోయేటటువంటి ఆ సందర్భంలో పరమ సంతోషాన్ని ఘటిస్తూ తిరుమల క్షేత్రానికి వెళ్ళేటప్పుడు 6వ మైల్లో అలా పైకి ఆకాశానికి చూస్తూ, నేను ఇక్కడికి వచ్చింది కేవలం తపస్సు చేసుకోవడానికి మాత్రమేనయ్యా అని ఆయన ఇలా ఆశీర్వదించవచ్చు, ఇంకోటి చేయొచ్చు లేదు. ఆ గరుడు నమస్కరిస్తూ కనిపిస్తాడు. ఇంతటి భుజ పరాక్రమం కలిగినటువంటి వాడు. గుర్తుంచుకుని చూడండి, అంతటి బలిష్ఠుడైన గరుడు నమస్కరిస్తూ ఉంటే, అంతటి అమోఘమైన బలం కలిగి గరుడునికి మించినటువంటి శక్తి కలిగిన ఆంజనేయ స్వామి అలా ఆకాశంలోనికి చూస్తూ, ఇది నా జన్మభూమి కావడం, మా నాన్న అమ్మ ఇక్కడే తపస్సు చేసుకుని నన్ను కనడం, ఎంత అదృష్టం నాకు ఇది అని అనుకుంటూ ఆయన సంతోషాన్ని ఘటించాడు. మనం పర్వతాన్ని అంటే తిరుమల క్షేత్రంలో ఉన్న పర్వతాన్ని ఎక్కుతూ ఉన్న సందర్భంలో
ఈ విశేషాలని జాగ్రత్తగా ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటే అనుకుంటూ వెళ్ళడం, లేదా మనకి మనమే ఓ చోట ప్రత్యేకంగా ఇలా రాసుకుని మనకి మనమే తోటి వచ్చేటటువంటి ఆ యాత్రికులందరితోటి కలిసి అలా పాదమార్గంలో వెళుతూ అనుకుంటూ ఉంటే ఆ ప్రదేశాలను చూస్తుంటే ఎంత ముచ్చట వేస్తుంది. గరుడు తెచ్చాడా ఇంత పర్వతాన్ని, ఏమాత్రము నదులు అవి కదలకుండా కూడా తెచ్చాడా, ఈ చెట్లన్నీ దేవతా వృక్షాల అని ఎంత సంతోషం కలుగుతుంది. అరే అలా అనుకున్నాం మనం. ఏ గరుడుని పేరిట గరుడాద్రి అయిందో, అలాగే ఏ ఆంజనేయుని తల్లి అయినటువంటి అంజన్న ఆ పుత్రుడైనటువంటి ఆంజనేయుని ఇక్కడ కన్నదో, ఆ కారణంగా అంజన అద్రిగా మారింది. ఇప్పుడు ఆలోచించండి, పేర్లు ఎలా మారుతూ మారుతూ వస్తున్నాయో. మేరువు, కుమారమేరువు, ఆనందాద్రి, క్రీడాద్రి, గరుడాద్రి, అంజనాద్రి. అంత మార్పు ఎంత గొప్పగా ఉంది. ఒకే ఒకటి ఇలా మార్పు జరిగిన తర్వాత వెంటనే లక్ష్మీనారాయణలు ఇద్దరూ కూడా అంతా చూసి గరుడుని చాలా మెచ్చుకుని, అంత గొప్పగా ఏర్పాటు చేసావయ్యా, చాలా సంతోషంగా అనిపిస్తుంది అని వాళ్ళు మెచ్చుకున్నారు. పూర్వులు మామూలుగా ఎక్కడైనా ఓ పని చేసినట్లయితే దేవతలు వచ్చి ఓ తెగ పొగిడేసేవారు కాదు. ఈవేళ మనం ఎదుటివాడి నుంచి ఏదైనా ప్రయోజనం వస్తున్నప్పుడు విపరీతంగా పొగిడేస్తాం. ఇంత పొగిడినా వాడి నుంచి ఏ ప్రయోజనం లేకపోతే మరుక్షణంలో మానేస్తాం. ఎంత ఘోరం అది. పురాణ ఇతిహాసాలు అలా చెప్పవు. ఒకే విధంగా మాట్లాడాలి అనే యథార్థాన్ని తెలియచేస్తాయి. అంచేత అదే పర్వతం మీద ఇందరు వచ్చారని, ఇన్ని దేవతా వృక్షాలని వచ్చాయని తెలిసినటువంటి సందర్భంగా మహర్షులందరూ వచ్చి ఒక్కొక్క వృక్షానికి నమస్కరించుకుంటూ వెళ్ళేవారు. చెట్లకి నమస్కరించడమా? అవును. ఏ చెట్టుందో ఆ చెట్టులో ఒక్కొక్క దైవం ఉంటూ ఉంటాడు. తరవో దైవతగణ, ప్రతి చెట్టు ఓ దేవతకి సంబంధించింది. అందుకేనండి మేము పురాణాలను నమ్మం. అందుకే నమ్మాలి. ఎందుకని? అశ్వత్థ, రావి చెట్టుంది. శ్వహ అంటే రేపు, అశ్వహ అంటే రేపటి రోజున, అంటే వాయిదా వేద్దాం అనే ఆలోచన లేనటువంటి లక్షణం కలిగిన వాడు అగ్ని. అంచేతనే ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయే నమ, అగ్ని స్వాహ, అగ్నయ ఇదం నమ, తనకిస్తాం ఒకటి. అలాగే ఏ విధంగా అయినా సరే ఏ దైవానికి ఓ హవిర్భాగాన్ని అలా మనం సమర్పించితే చక్కనైనటువంటి ఆవునేతిని, కేవలం నాటు ఆవంటారే, ఆ దేశవాళీ ఆవంటారే, ఆ ఆవు పాలనే స్వయంగా మొత్తం అది నెయ్యిగా అయ్యేంత వరకు అన్ని విధాలైన మార్పులు దానికి ఏర్పాటు చేసి ఆ నేతిని ఏ యజ్ఞ సమితులు దైవ వృక్షాలకి సంబంధించినవి మాత్రమే ఉంటాయో, అంటే మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి ఇవి మొత్తం ఉన్నాయి, ఈ సమితుల్ని మాత్రమే ఉపయోగించుతూ దాని మీద అగ్ని రగిల్చి అలా పోస్తే దాన్ని హవ్యము అంటారు. ఆ హవ్యాన్ని స్వయంగా అగ్నికి చెప్తూ నువ్వు అక్కడికి పట్టుకెళ్ళేవోయా, అదిగో దేవలోకంలో ఆయనకి, ఈయనకి, ఆయనకి అంటే, అయ్యా అందరూ దేవలోకంలోనే ఉన్నారుగా, మొత్తం అంతా కట్టగలి పోసారి పట్టుకుపోతాను, వారి తర్వాత ఒకరెందుకు అన్నాడు ఆయన. ఆ శ్వాహ వాయిదా వేడు. నువ్వు బృహస్పతయే స్వాహ, బృహస్పతయ ఇదన్నమమ అన్నావుగా, ఇదిగో బృహస్పతికి పడిపోతున్నా. మళ్ళీ ఇంద్రాయ స్వాహ, ఇంద్రుడికి అన్నావుగా, ఇదిగో తీసుకుపోతున్నా. అదే లోకంలో ఉంటాడు కాబట్టి ఒక్కసారి కట్టబట్టుకుపోతాను అని అన్నాడు. ఇంతటి వాయిదా వేయనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అశ్వుడు, అంటే అగ్ని. ఆ అగ్ని కొన్నాళ్ళు ఈ చెట్టులో దాగున్నాడు, రావి చెట్టులో దాగున్నాడు. అశ్వహ అగ్ని, స్థ ఒకప్పుడు దీంట్లో ఉన్నాడు కాబట్టి అశ్వత్థ. ఎంత గొప్ప మాట అది.
అంచేతనే శ్రీ మహావిష్ణు సహస్రనామాలు కానీ వెళ్ళినట్టయితే న్యగ్రోధోదంబరోషానూరాంధ్ర నిషూదన అని ఓ పాదం కనిపిస్తుంది. న్యగ్రోధ చాలా స్పష్టంగా చెప్తారు వాళ్ళు. శ్రీ మహావిష్ణువు ఏ ఏ దేవతా వృక్షాలలో ఉంటాడో, ఏ దేవతా వృక్షాలే తనకి పేర్లుగా కలిగి ఉంటాడో తెలుస్తూ ఉంటుంది. అంచేతనే ప్రేక్షకులని మీ అందరికీ ఓ వినతి ఏమిటంటే, అలా చదివేయండి మంచిదే, కానీ చదివిన తర్వాత ఏమిటిది అని ఒక్కసారి ఆ దృష్టితో ఆలోచించారనుకోండి, శాశ్వతీకరింపబడుతుంది ఆ చదువుకున్నటువంటిది. ఆవు గబగబగబా మేసేస్తుంది, మేక కూడా గబగబా మేసేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓ చెట్టు నీడలో పడుకునో మరో చోటో విశ్రాంతి తీసుకుంటూ రోమంతం అంటే నెమరు వేస్తుంది. ఎందుకని? అప్పుడు వేగంగా తినేశాం, ఇప్పుడు దాన్ని పూర్తిగా నెమరు వేసుకుని శరీరంలో ఆ ఉండేటటువంటి ఆ తిన్నటువంటి భాగానికి సంబంధించింది జీర్ణక్రియ తొందరగా అయ్యేందుకు, చక్కగా అయ్యేందుకు ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రక్రియని కదా. అలాగే విష్ణు సహస్రనామాన్ని వేగంగా చదవడం తప్పులేదు, కానీ తీరమడిగా దాని అర్థాన్ని కూడా తెలుసుకుంటూ ఉండండి. అది నేను మనవి చేసేది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏ పర్వతం అయితే ఉందో ఆ పర్వతానికి వృషభాద్రి అనే కొత్త పేరు రావడానికి కారణాన్ని ఇప్పుడు విందాం. ఆ పర్వతం మీద వృషభుడు అనే పేరు కలిగిన రాక్షసుడు ఉన్నాడు. రాక్షసుడు అంటే దేవతలకి పుట్టుకతో విరోధి. దితికి పుట్టిన వాళ్ళందరూ దైత్యులు, అదితికి పుట్టిన వాళ్ళందరూ ఆదిత్యులు. వాళ్ళందరూ నిత్యం దైవ ఆలోచనతో ఉంటారు. ఎవ్వరికీ చెడు చేయకూడదు, ఆదిత్యుల లక్షణం. అందరికీ చెడే చేద్దాం, ఇది దైత్యుల లక్షణం. అందరి చేతను మనం మెప్పు పొందుదాం, పొగడ్తల్ని స్వీకరించుదాం కాదు. మెప్పు పొందామంటే వాళ్ళ దగ్గరికి వెళితే బాగుంటుంది అని అనుకునేలాగా ఉందాం. అమ్మో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైపోతామో అనే భయం మా విషయంలో ఉండాలి. లోకంలో 2 తీరుల అధికారులు ఉంటారు. మొత్తం ఉండేటటువంటి ఉద్యోగులందరినీ భయపెట్టి అలా కొరడా కొట్టినట్టుగా పట్టుకుని చేయించేటటువంటి వాడు. రెండోవాడు మౌనంగా అలా చూస్తూ కంటితో అన్ని పనుల్ని ఏమాత్రం కోపపడకుండా తన తప్పు తాను తెలుసుకునేలాగా గమనిస్తూ ఎవరి కష్టం ఎప్పుడుందో ఆ విధానాన్ని తనదిగానే భావిస్తూ ఆ ప్రకారంగా ఉంటూ మొత్తం ఆ ఉండే సంస్థని చాలా జాగ్రత్తగా నడిపేవాడు మొదటివాడు. ఈ ఇద్దరిలో కూడా రెండోవాడికి ఖచ్చితంగా అవమానం జరిగి తీరుతుంది. అనుమానం లేకుండా విపరీతమైన నిందల పాలవుతాడు రెండవ జాతివాడు. మొదటివాడికి చెప్పలేని గౌరవం ఏర్పడుతుంది. గమనించి చూడాలి. ఆ వృషభుడనే పెరిగిన రాక్షసుడు ఇక్కడ తపస్సు మొదలెట్టాడు. అనగానే అందరికీ భయం వేసింది. వీడు ఉన్నటువంటి మొత్తం ఈ వనాన్ని ధ్వంసం చేస్తాడా? పక్షి జాతిని అంతటినీ ఏదో చేసేస్తాడా? నిత్యం వాటినన్నింటినీ వేటాడుతూ కష్టాన్ని కలిగిస్తాడా అని అనుకుని అందరూ కూడా ఎవరి ఏర్పాట్లతో వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి వేళ శ్రీ మహావిష్ణువు భూతాత్మా భూత భావన వ్యక్తి యొక్క లోపలికి వెళ్ళి ఆ విశేషాన్ని గ్రహించగలిగిన వాడు కాబట్టి వాడి హృదయంలో ఏ ఆలోచన ఉంది అని గమనించాడు. ఆశ్చర్యపడ్డాడు మహావిష్ణువు. ఇదేమిటి? వృషభుడు అనేటటువంటి రాక్షసుడు శాలగ్రామం అంటారే, అది నరసింహ శాలగ్రామం, అది పెట్టి పూజిస్తున్నాడా? ఏం చిత్రంగా ఉంది, ఇలాంటి లక్షణం వీడికి ఎలా అబ్బిందా అని ఆశ్చర్యపడుతూ ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే చూశాడు. ఓ స్వామి, చాలా సంతోషం, నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చావు, ఇందుకే నేను ఎదురు చూస్తాను అనగానే లక్ష్మితో వెళ్ళినటువంటి నారాయణుడు అంటే లక్ష్మీనారాయణ ఇరువురు అన్నమాట. వరం కోరుకో అయితే అన్నారు. వరమా? కోరుకోమంటావా
అడిగిన తర్వాత మళ్ళీ కాదు అన్నటువంటి వాడివి నాకు తెలుసు, నువ్వు ఒకే మాట మీద ఉంటావని, నీతో యుద్ధం చేయాలంది అన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఇదేమిట్రా, మహావిష్ణువు వస్తే దెబ్బలాడాలంటాడు, వీడి రాక్షసుల దర్శనం ఇంకా పోలేదు, ఏమైనా సరే ఇబ్బందే కలగజేస్తున్నాడు అనుకున్నారు. అనేసరికి మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, అలాగేనయ్యా, తప్పక అదేవిధంగా మనం పోరాడడం యుద్ధం చేసి అని. అందరూ అడిగారు, ఏమిటి మహావిష్ణువు, వాడితో పోరాటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? మిగిలినటువంటి అన్ని యుగాల్లోనూ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది, జరగబోతూ ఉంటుంది అని కదా శాస్త్రం తెలియచేస్తున్నమాట. ఒక్కొక్క యుగంలో మనం చూశాం కదా. మళ్ళీ ఈ యుగంలో, కలియుగంలో కూడా అలాగే జరిగితే అది ఏమాత్రపు ప్రయోజనాన్ని కలిగించేది అవుతుంది అంటే ఆయన అన్నాడు, ఏం లేదురా, రాక్షసుల లక్షణం ఏమిటంటే మహావిష్ణువుని తమ వాడుగా చేసుకోవాలి అంటే మహావిష్ణువుని ఆకర్షించేటటువంటి పనుల్ని చేయాలి. పతివ్రతల్ని చెరబట్టడం, ఎవరైనా యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే వాటిని ధ్వంసం చేయడం, సజ్జనుడికి బాధని కలిగిస్తూ ఉండడం, ఇవే వాళ్ళ లక్షణాలు. వాటి ద్వారా ఏ రాక్షసులందరూ కూడా మోక్షానికి వెళ్ళారో, నాలో ఐక్యమైపోయారో ఆ లక్షణాన్ని ఎంచుకున్నాడు. దితికి పుట్టినటువంటి వాడు కాబట్టి, తల్లి ఆ లక్షణాలు వీడికి వచ్చాయి కాబట్టి అంచేత పోరాడతాను. అయినా సరే ఈ మహర్షులకి మిగిలినటువంటి వాళ్ళ కొద్ది అనుమానంగా ఉంది, రాక్షసుడు పోరాడితే ఏమవుతుందో అని. అప్పుడు మహావిష్ణువు కలహించడానికి రాగానే ఆ వృషభుడు ఒక్కసారి ఆ శ్రీ మహావిష్ణు శరీర స్పర్శి కలగగానే, చాలు స్వామి, ఈ జీవితానికి నాకు ఇంకేమీ వద్దు, నిన్ను చూడడం ఒక భాగ్యం, నీ శరీర స్పర్శని పొందడం మరో భాగ్యం, నువ్వు స్వయంగా నన్నే చూడడానికి అనుగ్రహించడానికి రావడం ఇంక ఎంతో గొప్పది. మా మూల పురుషులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే స్వయంగా దర్శించి ఆనందపడ్డారు. ఏ హిరణ్యకశిపుడు ఉన్నాడో వాడు నీతో విరోధాన్ని పెట్టుకుని కదా బ్రహ్మాండమైనటువంటి మోక్షానికి వెళ్ళగలిగాడు. అలాగే నేను కూడా నీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను అని అనగానే వృషభుణ్ణి తనలోనికి ఆ మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మితో కలిసి ఉన్నటువంటి వాడు లీనం చేసుకున్నాడు. అప్పుడు వెంటనే వృషభుడు మాట అన్నాడు, నేను చిరస్థాయిగా ఉండేలా ఈ పర్వతానికి పేరు పెట్టవయ్యా అని. అయ్యో, తప్పక ఏర్పాటు చేస్తాను. వర్షతీతి వృషభ, కోరికల్ని వర్షించే లక్షణం కలిగింది కాబట్టి దీనికి వృషభాద్రి అని నామకరణం చేస్తున్నానని లక్ష్మి పక్కన ఉండగా నారాయణుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, మేరువు కుమారమేరువుగా అయితే చిన్నదిగా ఉండి, ఆ కుమారమేరువు ఆనందాద్రి అయితే, ఆనందాద్రి కాస్త క్రీడాద్రి అయితే, ఆ క్రీడాద్రి ఈ మొత్తం ఉండే వైకుంఠంతో చక్కనైనటువంటి నమూనాలో తేవాలని ఆలోచించి గరుడు భూలోకానికి తెస్తే అదే గరుడాద్రిగా అయితే, ఆ గరుడ అద్రి మీద ఆంజనేయ స్వామిని, ఆ ఆంజనేయ స్వామి తల్లిదండ్రులు కంటే అది అంజనకి పుత్రుడైనటువంటి ఆంజనేయుని కారణంగా అంజనాద్రి అయితే, ఆ అంజనాద్రి ఇదిగో ఈ వృషభుని పేరిట వృషభాద్రి అయింది. ఎంత గొప్పగా ఉంది కదా చూడండి. ఇలా 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 పేర్లని మార్చుకుంటూ వచ్చింది మనకి ఆ తిరుమల ప్రభువు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మాండమైన ఆ తిరుమల క్షేత్రం. అంచేతనే తిరుమల, మలై అంటే ద్రావిడ భాషలో పర్వతం అని అర్థం, తిరు అంటే ద్రావిడ భాషలో శ్రీ అంటే మంగళాలని కలిగించేది అని అర్థం. కాబట్టి తిరుమలై అనే మాటనే మామూలుగా చెప్తే శ్రీశైలము. ఎంత గొప్ప మాట. శివుడికి విష్ణువుకి భేదం ఏమాత్రము లేదు లేదు లేదు, ఉంది అని చెప్పినటువంటి వాడు పాషండు అని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అంచేతనే ఒక్కసారి గమనించి చూడండి, పెద్ద పర్వత ఆకారం సర్పరూపంలో ఉంటుంది. ఆ సర్పం ఎక్కడైతే ఉందో
ఆ సర్పానికి నోరు నుంచి బుస వస్తూ ఉంటుంది. అంచేత ఏ బుస కొడుతూ ఉంటుందో ఆ ప్రదేశం ఈ ఉండేటటువంటి పర్వతం ఏదుందో ఆ పర్వతం సర్పాకారంలో ఉంటే ఆ సర్పాకారంగా ఉండేటటువంటి ఆ పర్వతానికి నోటి స్థానం కాళహస్తి, శ్రీకాళహస్తి. అంచేతనే దేవాలయంలో అన్ని ద్వారాలని మూసేసినప్పటికీ కూడా ఆ దీపకళికలు అలా 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 ఎవరో గాలితో ఊదుతున్నట్టుగా కదులుతూనే ఉంటాయి. ప్రత్యక్షంగా మనం గమనించవచ్చు కూడా. ఇక అక్కడి నుంచి మనం మామూలుగా వచ్చి చూసినట్లయితే నడుము భాగానికి వస్తే అహోబిలం కనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి మాట కాదు. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం, ఇవన్నీ వైష్ణవ క్షేత్రాలే కదా అనుకుంటాం. శ్రీకాళహస్తి వైష్ణవ క్షేత్రం కాదు, శైవ క్షేత్రం. లోక విధానం ప్రకారం మధ్యలో ఉండేటటువంటి అహోబిలం అది వైష్ణవ క్షేత్రం. అక్కడి నుంచి మొత్తం తోక దగ్గరికి రండి, అక్కడ శ్రీశైలం కనిపిస్తూ ఉంటుంది. శ్రీశైలం అంటే మనం ఇప్పుడు చూసేటటువంటి శ్రీశైల క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉన్నది. తోకలోనేమో శైవ క్షేత్రం ఉంది. ఆ నోటి దగ్గర శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఉంది. మధ్యలో ఏ అహోబిలం అయితే ఉందో అక్కడ ఎగువ దిగువ అనేటటువంటి పేర్లతో వైష్ణవ క్షేత్రం కనిపిస్తోంది. ఈ అన్నిటికీ పై భాగంలో తిరుమల క్షేత్రం ఉంది. ఈ పాము యొక్క పై భాగంలో అంటే తిరుమల క్షేత్రం, అహోబిల క్షేత్రం, ఎగువ అహోబిల క్షేత్రం, 3 వైష్ణవ క్షేత్రాలు అక్కడ ఉంటే శ్రీకాళహస్తి అలాగే శ్రీశైలము అనేవి 2 శైవ క్షేత్రాలు ఒకే సర్పాకారంలో ఉన్న పర్వతంలో ఉన్నాయి అని అంటే శివ విష్ణు భేదాన్ని ఇంకా మనం అంటామా? పోయే ప్రమాణం కూడా తిరుమల క్షేత్రం అవుతూ ఉంటే అదే మేము నమ్మం అంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మాటే అవుతుందా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇలాంటి అమోఘమైనటువంటి తిరుమల క్షేత్రం ఏదైతే ఉందో అది క్రమక్రమంగా మారి ఇంకొక పేరుని పొందింది. ఆ పేరే మనం మామూలుగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి అంటామే. ఆ వెంకటాద్రి అనే పేరుతో అంటాం. ఏమిటా వెంకటాద్రి యొక్క చరిత్ర అది తెలుసుకోవాలి కదా. ఇలా మొత్తం అన్నిటినీ మళ్ళీ పైవారం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి ఈ విశేషాలతో ఈ శని వారానికి సంబంధించిన విశేషాల్ని ఆపి పైవారం అంటే పై శనివారం నాడు మరిన్ని విశేషాలతో కొనసాగించుకుంటూ వెడదాం. అయితే ముగింపు చెప్పబోయే ముందు రేపటి రోజున మనం గమనించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఏ దశమి తర్వాత ఏకాదశి వస్తుందో ఆ ఏకాదశిని పుత్ర దా ఏకాదశి అన్నారు. శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి పేరు పుత్ర దా ఏకాదశి. పుత్రుణ్ణి దా ఇచ్చేటటువంటి కలిగించగలిగిన శక్తి ఉన్నటువంటి ఏకాదశి అన్నారు. ఈ ఏకాదశి నాడు పూజ చేస్తే ఓసారి చేస్తే వెంటనే పిల్లలు పుట్టేస్తారా? అదే నిజమైనట్టయితే మరి సంతానం లేని వాళ్ళు అందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటుంటారుగా. ఏమో ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాం. ఏ తేడా లేదని, దీనివల్ల సంతానం కలుగుతారని, ఎలా కలగాలో, ఎలా కలిగి ఉన్నారో, ఎలా కలిగే అవకాశం ఉందో ఆ విశేషాన్ని ఆ ఏకాదశి రోజున అంటే రేపటి రోజున తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.